సరిగ్గా చేయకుండా చేసిన ప్రతి పనికి దేవుడి మీద భారం వేశాను అని అంటూ ఉంటే మన దుమ్ము దులిపి దారిలో పెట్టడానికి ఒకరు వస్తారు అంటూ ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం కంకమాడంది అందం చల్చలాయించు సొంతం బల్బలే ఉంది బంధం గ్రంథం. శాంతకుమార్ రెచ్చిపోతున్నాడు ఈ మధ్యన. డాడీ నాకు చాక్లెట్ కావాలి డాడీ. డబ్బులేవేం లేవుగా, డబ్బాల పంచదార ఉంది, వెళ్ళి తినిపో. చిచ్చి పిల్లలకి చాక్లెట్ కూడా కొనిపెట్టలేని వాడు మీరేం తండ్రి? పిల్లల్ని మాత్రం కంటారు 10 మందిని. దేవుడు ఇస్తున్నాడు మనకు అంటున్నాము. నారు పోసినోడే నీరు పోయడా ఏంటి? ఆయనే చూసుకుంటాడులే. ఏం దేవుడా పోస్తావు కదా, నారు పోసినోడే నీరు పోస్తాడు. చెప్పవే, మాట్లాడు దేవుడా. ఎవరు సార్ మీరు? దేవుణ్ణిరా, నువ్వే కదా పిలిచావు. ఇలా పిలవగానే అలా వచ్చారేంటి? ఇప్పుడు అంతా 5G 5th జనరేషన్, తలుచుకుంటే వచ్చేస్తుంటాం రా. అవునరా, నాకు తెలియక అడుగుతాను. 10 మందిని అన్నావు, ప్రతిదానికి మా మీద ఎందుకురా డిపెండ్ అవుతావు? మాట్లాడితే దేవుడా, ఊ అంటే దేవుడా, ఆ అంటే దేవుడా. పిల్లల్ని పోషించలేని వాడు ఎందుకురా కన్నావు? నారు పోసినోడు నీరు పెట్టలేడా, చపాతీ చేసినోడు కుర్మా వేయలేడా, ఆకేసినోడు అన్నం పెట్టలేడని పాచిపోయిన. ఏనాడైనా నువ్వు మంచి పని చేసావా చెప్పు. ఏం చేసావు చెప్పు. మా ఆవిడ్ని తల్లిని చేశాను. సొసైటీకి ఏమైనా ఇచ్చావా చెప్పు. 10 మంది పిల్లల్ని అందించాను సార్. నేను కావాలని కనలేదు సార్. అంటే ముందు ఒకటితో ఆపేద్దాం అనుకున్నాం సార్. ఆ ఒకటి 2 అయింది, 2 3 అయింది. ఆ తర్వాత 10 మంది అయిపోయారు సార్. నువ్వు ఏనాడైనా మంచి పనులు చెయ్యి, అవి చేసినప్పుడే నన్ను వరాలు కోరు, నేను వస్తా, నీకు హెల్ప్ చేస్తా. అంటే ఎలాగొచ్చాక చిన్న వరం ఏదైనా ఇవ్వు స్వామి. అసలు నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని రోజులు అయింది చెప్పరా? నువ్వు అంటే ఆఫీస్ కంటే చూసేవా, నువ్వే ఆలోచిస్తున్నావు. ఎప్పుడు చూసినా తినడం, పడక గదిలోకి వెళ్ళడం. కనీసం పిల్లికి బిచ్చం పెట్టావా? అంటే బిచ్చం రెడీగా ఉంది, పిల్లి రాలేదు స్వామి. నీ చెయ్యాలంటిది. ఎప్పుడు కూడా నువ్వు మంచి పని చేసినప్పుడే నన్ను తలుచుకో, నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. వెళ్ళరా స్వామి. ఏమే పూలు రెడీ చేసావా? చెప్పాను, వెళ్ళిపోతున్నాను స్వామి. రేపటి నుంచే నా ఎగ్జామ్స్. నేనా ఏమీ చదువుకోలేదు, భారం అంతా నీపైనే వేసి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చాలో చూడాలి స్వామి. వచ్చాడు. ఏంటి నాయనా, ఏం కోరుకుంటున్నావు? ఎగ్జామ్ లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నాను. నీకు వచ్చాక టీవీలో మొదటి ర్యాంక్ చెప్పాలి నీ గురించి. చిన్నప్పుడు నువ్వు చదువుకుంటానంటే ఫీజులు కట్టించే ఏర్పాట్లు చేయించాను, రాత్రి చదువుకుంటానంటే లైట్లు వేయించాను, ఒక్క పెడతంటే ఫ్యాన్ వేయించాను. నువ్వు చదువుకోవాలి కదరా. హిందీ పంపించే బదులు ఆ క్వశ్చన్ పేపర్ అయితే లీక్ చేస్తే అయిపోతుంది కదా స్వామి. వెళ్ళి ప్రశాంతంగా ఉంచండి. ఏదో ఒక మంచి పని చేసి ఆ దేవుడి దగ్గర వరం నేను కొట్టేయాలి. ఏం మంచి పని చేయాలబ్బా? మేకు ఈ మేకు ఇటు నుంచి వచ్చే ఏ వాహనం టైర్ కైనా గుచ్చుకుంటే ఆ డ్రైవర్ ఎంత ఇబ్బంది పడతాడు. అందుకే మేకు తీసి పక్కన పడేస్తా, మంచి పని చేసి వరం కొట్టేస్తా. అంతే. దేవుడా ఇప్పుడు రా, మంచి పని చేస్తే వచ్చి వరం ఇస్తాన్నావుగా. దిగు నుంచి భూమికి దిగిరా 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 దిగిరా. ఎంతసేపు అయింది స్వామి వచ్చి? నువ్వు గానిగెద్దులా రా దిగిరా దిగిరా అని తిరుగుతున్నప్పుడే వచ్చాను రా నేను. ఏం చేసావు నువ్వు? అంటే మేకు తీసి అవతల పడేసాను. ఎందుకురా తీసావు? ఆ సందు చివర పంచర్ల షాప్ వాడు ఉన్నాడు. 2 రోజులు బట్టి వాడికి బేరాలు లేక పొద్దున్న నాకు దండం పెట్టుకుంటే వాడి కోసం రోడ్డు మీద మేకేయించా. నువ్వు మేక తీసి పారేసి ఆడు పొట్ట కొట్టేశావు. అంటే ఆ మేకు మీరేసారా స్వామి? ఎస్. మరి నాకు దిగింది? దిగలేదు, నువ్వే దించుకున్నావు. మంచి పని చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే స్వామి. ఏదో రకంగా మంచి పని చేస్తా, నేను కొట్టేస్తా. ఇది నాకు దేవుడికి మధ్య జరిగే వారు, నేనే గెలుస్తా. అది చూస్తా. ఇదేంటి బ్యాగ్ ఇక్కడ పడింది? ఏముంది బ్యాగ్ లో? అమ్మో డబ్బులున్నాయి. ఇవి నేనే. దేవుడా నాకు తెలుసు నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు కదా, ఆశపడతానని. లేదు, నిజాయితీకి డబ్బు వాళ్ళకే చేర్చి నా నిజాయితీని నిరూపించుకొని నీ దగ్గర వరం పొందుతాను. హలో మేడం. హాయ్. ఈ డబ్బులు మీవేనా? ఎంత? 50 లక్షల దాకా ఉంటాయి.
Yes! ఇప్పుడు నా నిజాయితీ నిరూపించుకున్నా వరం కొట్టా. ఏంటి నాయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? కాన్ఫిడెంట్ కాదు స్వామి, నా నిజాయితీని ప్రూవ్ చేసుకున్నా. 50 లక్షలు దొరికితే పోగొట్టుకున్న దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పా. నేను చూస్తే జాలేస్తుంది. ఎంత దరిద్రుడు ఏంట్రా నువ్వు? ఆ 50 లక్షలు నీకోసమే వేశాను నేను. ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి? నువ్వు మంచి మనసుతో ఇచ్చుంటే అవి వెనక్కి వచ్చేస్తాయి. నా నిజాయితీ నిరూపిస్తా స్వామి. వెళ్ళు నాయన. మేడం, ఇందాక మీకు ఇచ్చిన 50 లక్షలు ఎవరు మీరు? అర్థమైంది. ఇంకో ఆడి కొనుక్కోండి. అంటే అందమైన అమ్మాయి కనిపించింది, ఇచ్చేసి మార్కులు కొట్టేద్దాం అంతే కదా? అదే కదా నీ మనసులో ఉంది. మంచి పని చెయ్యండి రా, మిమ్మల్ని కాపాడాలని చూస్తుంటాను. చేస్తాను స్వామి. గో 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 గో. నా నిజాయితీ నిరూపించుకుంటా. మంచి పని చేస్తా. ఏమండి చేస్తా. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడితో మాట్లాడుతున్నానే. దేవుడితో? మీరు? అవును, మొహం ఏంటి ఇలా కమిలిపోయింది? దేవుడు కొట్టాడే. దేవుడు కొట్టాడా? ఎందుకు? నేనేదో అడుగుతాను, ఆయన అది ఇవ్వట్లేదు. మా ఇద్దరి మధ్య చిన్న వారు. చూడండి, నేను సాధిస్తా. మీరు దేవుడిని పిలవండి, నేను ఇక్కడే ఉండి వరం కోరుకుంటా. అలా అయితే దేవుడా ఇప్పుడు రా. అదిగో వచ్చేసాడు దేవుడు. ఈయన దేవుడా? ఏమండి నిజంగా మీరు దేవుడేనా? అవునమ్మా. పండగ అస్సలు చీరలు లేవు స్వామి, ఒక్క పట్టు చీర ఇప్పించరా స్వామి. అబ్బే కలర్ బాలే స్వామి. ఇంకొక చీర, ఇంకో చీర. అబ్బే అంచు బాలే స్వామి. ఇంకొక చీర. అరే ఇంకో చీర. అబ్బో ఎంత బాగున్నాయో. అబ్బే ఇది క్లాత్ సరిగ్గా బాలే స్వామి. దేవుడిని అనుకున్నావు లేకపోతే బట్టల షాప్ లో పని చేస్తున్నావు అనుకున్నావా? నువ్వేమన్నావు? అంచు బాగోలేదన్నావు, ఇచ్చా. డిజైన్ బాగోలేదన్నావు, ఇచ్చా. క్లాత్ బాగోలేదన్నావు, ఇచ్చా. సర్దు కావాలి కదా. ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? అవతల చీరలు తెచ్చి నేను మానైపోయా. ఇందాకే జీతం వచ్చింది, ప్యాకెట్ లో మొత్తం పోగొట్టుకున్నా. ఇప్పుడు ఎలాగ ఇంటికి వెళ్తే మావిడ చంపేసేలా ఉంది. దేవుడా ప్లీజ్ స్వామి, నా ప్యాకెట్ లో పోయిన డబ్బులు మొత్తం నాకు వచ్చేలా చూడు స్వామి. ఇంకోసారి సత్తే డబ్బులు. ఇదో 25 మొత్తం 50,000. ఈ 50 లక్షల చేత 2 లక్షల చేత ప్యాకెట్ ఆడి ఆయన ఎవరు తెలుసా? ఎవరు మీరు? దేవుడా నన్ను పిలిచి ఎవరు మీరు అడుగుతుంటా నన్ను? ఒరే నువ్వు ప్యాకెట్కి వెళ్ళినప్పుడు జోకర్లు వేయడానికి రా, నేను ఉన్నది ఇక్కడ. డబ్బులు తీ. 25,000 ప్యాకెట్ లో పోగొట్టేమే, దానికి ఇంకో అంత వేసి ఇచ్చాను. ఇంటికి పట్టుకెళ్ళాలిగా. ప్యాకెట్ ఆడొద్దా? ఇంటికెళ్ళు వెళ్ళిపోతా. డబ్బులు వెళ్ళు ఇంటికి. ఫినిషింగ్ టచ్ సూపర్. ఈ సొసైటీ తోటి మామూలుగా కాదు, ఏదేదో ఇద్దాం అనుకుంటా. వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. కాసేపు రెస్ట్ తీసుకోవాలి దేవుడిని అయినా సరే. స్వామి ఏమి ఈ రోజు ఎండ బాగా ఎక్కువ కాసేలాగా చూడు స్వామి. ఎందుకు నాయనా? ఒడియాలు ఆరబెట్టాను స్వామి. ఇవాళ ఎలా అయినా వర్షం పడేటట్టు చూడు స్వామి. ఎందుకు నాయనా? అంటే కాలేజ్ ఎక్కొట్టడానికి కారణం దొరుకుతుంది కదా. ఇవాళ కరెంట్ ఆగిపోయేలా చూడు స్వామి. ఎందుకురా? రాత్రి నా గర్ల్ ఫ్రెండ్ కలవాలి స్వామి. ఏమి ఈ రోజు కరెంట్ పోకుండా చూడు స్వామి. ఎందుకురా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది స్వామి. ఎవరు కోరికలు తీర్చమంటారా నన్ను? అందరి కోరుకులు స్వామి. మీరేమో 300 కోట్ల పైన ఉన్నారు, మేము 30 కోట్ల మంది ఉన్నావురా. ఎంత ఓటీ టైం చేసినా టైం చాలట్లేదు మీ దిక్కుమాల కోరికలు తీర్చడానికి. ఎంతకాలం మీరు నాకు పూజ చేశారు, 2 నిమిషాలు నేను మీకు పూజ చేస్తాను. ఎలా స్వామి? దగ్గరికి రండి. రోజా గారు మీకేమైనా కోరికుందా? ఈ దేవుడు కోరిక తీర్చేదానికన్నా కొట్టడంలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. కానీ మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు రాఘవ్ గారు. సో చిన్న పటికి బెల్లం పెట్టేసి ఇన్ని కోరికలు కోరితే ఓటీ టైం చేసినా కూడా అవ్వట్లేదు. దేవుడికి కూడా ఫ్రస్ట్రేషన్ వస్తే ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు. బాబు గారు బాగుంది రావు, బాగా ఎంటైన్ చేసావు. కాన్సెప్ట్ చాలా బాగుంది. నైస్.